నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సాల్వెంట్ లీక్ కారణంగానే ఎసెన్షియా కంపెనీలో పేలుడు. 17కు చేరిన మృతుల సంఖ్య. 35 మంది క్షతగాత్రులకు వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స. ఫార్మా కంపెనీలో పేలుడుపై ఉన్నత స్థాయి దర్యాప్తు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని చంద్రబాబు ఆదేశం. నేడు బాధితులకు పరామర్శ. ఉచిత ఇసుకపై ఫిర్యాదులకు ఏపీలో టోల్ ఫ్రీ నంబర్. ప్రతిరోజు నివేదిక ఇవ్వాలని కలెక్టర్లకు సీఎం ఆదేశం. రవాణా ఛార్జీల నియంత్రణకు సూచన. నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి. నామినేటెడ్ పదవులపై అధిష్టానంతో చర్చలు. రుణమాఫీ కృతజ్ఞత సభకు రాహుల్ను ఆహ్వానించే అవకాశం. రుణమాఫీపై నేడు తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసన. ఆంక్షలు లేకుండా అమలు చేయాలని డిమాండ్. అనవసర రాద్ధాంతం చేస్తోందన్న మంత్రి పొన్నం. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యతకు తిలోదకాలు. డిపిఆర్ తర్వాత కూడా మార్పులు. మాజీ ఈఎన్సీ మురళీధర్ క్రాస్ ఎగ్జామినేషన్ లో వెల్లడి. ఉక్రెయిన్లో పర్యటన వేళ ప్రధాని శాంతి మంత్రం. సవాళ్లకు చర్చలే పరిష్కారమని పోలాండ్లో స్పష్టీకరణ. ప్రవాస భారతీయులతో మోదీ భేటీ. అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా పరిశ్రమలో సాల్వెంట్ లీకును సరిచేసే క్రమంలోనే పేలుడు సంభవించిందని తేలింది. కాసేపట్లో షిఫ్ట్ ముగించుకుని ఇంటికి వెళదామనుకున్న వారిని మృత్యువు కబళించింది. పేలుడు ధాటికి చనిపోయిన వారి సంఖ్య 17కు పెరిగింది. గాయపడిన వారిలో కొందరు డిశ్చార్జ్ కాగా మరో 35 మందికి చికిత్స కొనసాగుతోంది. ప్రమాదం జరిగిన వెంటనే పరిశ్రమ యాజమాన్యం సరిగా స్పందించలేదు అన్న ఆరోపణలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్సెస్ ఫార్మా కంపెనీలో పేలుడుకు సాల్వెంట్ లీకేజీ కారణమని గుర్తించారు. పేలుడు ధాటికి ఫాల్స్ సీలింగ్, ఏసీ డక్టు, గోడలు కూలి అక్కడే పనిచేస్తున్న కార్మికులపై పడ్డాయి. పేలుడు ధాటికి కార్మికులు 30 నుంచి 50 మీటర్ల దూరం ఎగిరిపడ్డారు. శరీర భాగాలు ఛిద్రమయ్యాయి. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పొక్లైన్తో శిథిలాల్ని తొలగించి మృతదేహాల్ని వెలికితీశారు. 6 అగ్నిమాపక వాహనాలతో సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటల్ని అదుపు చేశారు. ఎత్తైన భవనంలో మంటలు వ్యాపించడంతో పైన ఉన్న వారిని దించేందుకు ఇబ్బంది పడ్డారు. 33 మందిని జెయింట్ ఫైర్ ఇంజిన్తో అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. ఈ ఘటనలో దాదాపు 41 మంది గాయపడగా వారిలో స్వల్ప గాయాలైన 8 మందిని డిశ్చార్జ్ చేశారు. మిగిలిన వారిని వేర్వేరు ఆసుపత్రులకు తరలించారు. నిన్న మధ్యాహ్నం ఏ షిఫ్ట్ విధులు ముగించి బి షిఫ్ట్ ఉద్యోగులు విధులకు హాజరయ్యే సమయంలో ఈ ప్రమాదం జరగడంతో ప్రాణనష్టం ఎక్కువగా జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఒక షిఫ్టులో 381 మంది వరకు పనిచేస్తున్నట్లు తెలిసింది. ఈ ప్రమాదంలో వెంకూజీ పాలెంకు చెందిన ఏజీఎం నీలాపు రామిరెడ్డి, శ్రీకాకుళం జిల్లా పొందూరుకు చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ ప్రశాంత హంస, విజయనగరం జిల్లా గరివిడికి చెందిన అసిస్టెంట్ మేనేజర్ నారాయణరావు మహంతి ప్రాణాలు కోల్పోయారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలుకు చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ గణేష్ కుమార్ కొరపాటి, కాకినాడకు చెందిన ట్రైనీ ఇంజనీర్ హారికా చెల్లపల్లి, శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసకు చెందిన ట్రైనీ ప్రాసెస్ ఇంజనీర్ రాజశేఖర్ రెడ్డి పైడి మృత్యువాత పడ్డారు. కోనసీమ జిల్లా మామిడి కుదురుకు చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ సతీష్ మారిశెట్టి, సామర్లకోటకు చెందిన అసిస్టెంట్ మేనేజర్ నాగబాబు మొండి, కూర్మన్నపాలెంకు చెందిన అసిస్టెంట్ మేనేజర్ నాగేశ్వరరావు ప్రాణాలు కోల్పోయారు. రాంబిల్లి మండలానికి చెందిన హౌస్ కీపర్ సన్యాసి నాయుడు, అచ్యుతాపురానికి చెందిన పెయింటర్ చిన్నారావు, పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన ఫిట్టర్ పార్థసారథి, అచ్యుతాపురానికి చెందిన హౌస్ కీపర్ మోహన్ దుర్గాప్రసాద్ చనిపోయారు. విజయనగరం జిల్లా గొల్లపేటకు చెందిన అసిస్టెంట్ మేనేజర్ ఆనందరావు బమ్మిడి, తెలంగాణలోని ఖమ్మం జిల్లా అశ్వరావుపేటకు చెందిన అసిస్టెంట్ మేనేజర్ ఎం సురేంద్ర, అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరానికి చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ పి వెంకటసాయి, అదే ప్రాంతంలోని దార్లపూడికి చెందిన ఫిట్టర్ జై చిరంజీవి మృతి చెందారు. మృతులు క్షతగాత్రుల బంధువులు పరిశ్రమ బయట కన్నీరు మున్నీరుగా రోధించారు. శవ పరీక్ష నిమిత్తం మృతదేహాల్ని తరలించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు రాత్రి పరిశ్రమను పరిశీలించిన ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత ప్రమాద ఘటనలో యాజమాన్యం తప్పు కూడా ఉందన్నారు. అన్ని పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ నిర్వహిస్తామని చెప్పారు. ఆ సాల్వెంట్స్ లో లీకేజ్ ఏదైతే ఉందో ఆ లీకేజ్ ని కొంచెం క్లియర్ చేయడానికి అని చెప్పి వాళ్ళందరూ కూడా
ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం చేసే లోపే ఎంటీబీఈ అనే ఒక గ్యాస్ అది ఫామ్ అయిపోయింది. అదేమైందంటే ఆ పైప్ లైన్స్ నుంచి ఏసీల్లోకి వెళ్ళి టాప్ ఫ్లోర్ నుంచి కింద ఫ్లోర్ వరకు అది స్ప్రెడ్ అయిపోయింది. ఎప్పుడైతే స్ప్రెడ్ అయిందో ఎలక్ట్రికల్ స్పార్క్కి ఒకేసారి అది బ్లాస్ట్ అయిపోయింది. చాలామంది రియాక్టర్ పేలింది అది అన్నారు, కానీ రియాక్టర్ కాదు, ఇది కేవలం గ్యాస్ లీకేజ్ వల్ల అది జరిగిన సంఘటన. ఇది గ్యాస్ వల్ల పేలిన యాక్సిడెంట్లో కొంతమంది చనిపోతే, కొంతమంది అయితే ఈ వాల్స్ కింద నది పడి ప్రెస్ అయిపోయి చనిపోయిన పరిస్థితులు. అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. నేడు అచ్యుతాపురం వెళ్లనున్న ముఖ్యమంత్రి ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వారిని పరామర్శించనున్నారు. ప్రమాదం జరిగిన ఫార్మా కంపెనీని కూడా పరిశీలించనున్నారు. నిన్నంతా సహాయక చర్యలను అధికారులతో ఎప్పటికప్పుడు సీఎం పర్యవేక్షించారు. తక్షణం అనకాపల్లి వెళ్లాల్సిందిగా వైద్యారోగ్య శాఖ కార్యదర్శి కృష్ణబాబును ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని దర్యాప్తులో తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం ప్రకటించారు. అచ్యుతాపురం ప్రమాదంపై జిల్లా అధికారులు, పరిశ్రమల శాఖ, ఆరోగ్య శాఖ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని విభాగాల వైద్యుల్ని అందుబాటులో ఉంచి బాధితుల ప్రాణాలు కాపాడాలని సూచించారు. ప్లాంట్ నిర్వహణలో మానవ తప్పిదం, నిర్మాణంలో లోపాలపై ప్రాథమిక సమాచారాన్ని సీఎంకు అధికారులు వివరించారు. ప్రమాదం అనంతరం ఫార్మా కంపెనీ యాజమాన్యం స్పందన సరిగా లేదని తెలిపారు. ముందు బాధితుల ప్రాణాలు కాపాడటంపై దృష్టి పెట్టాలన్న సీఎం ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ప్రతి ఒక్క బాధితుడిని ఆదుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పంటపాలెం గ్రామ పంచాయతీలో ఉన్న 3F పామాయిల్ పరిశ్రమలో గత రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. ఫ్యాక్టరీ బాయిలర్లోని నైట్రోజన్ ట్రాన్స్ పేలటంతో మంటలు ఎగసిపడ్డాయి. కార్మికులు భయాందోళనకు గురై 3F పరిశ్రమ నుంచి బయటకు పరుగులు తీశారు. 3 శకటాలతో అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపులోకి తెచ్చారు. పామాయిల్ ఫ్యాక్టరీలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, కార్మికులంతా సురక్షితంగా ఉన్నారని అధికారులు ప్రకటించారు. ప్రమాద కారణాలను యాజమాన్యం వెల్లడించలేదు. అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు పరిశీలించారు. అగ్ని ప్రమాదంపై ఫిర్యాదు అందిన తర్వాత విచారణ చేపడతామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ఎలక్ట్రిక్ బస్సుల వినియోగం పెంచేలా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. కేంద్రం ఇస్తున్న రాయితీలను వినియోగించుకుని 1253 ఎలక్ట్రిక్ బస్సుల్ని సమకూర్చుకోవాలని సూచించారు. దూర ప్రాంతాలకు ఎలక్ట్రిక్ బస్సులు నడిపితే ఛార్జింగ్ సమస్యకు పరిష్కారాలు ఆలోచించాలని ఆదేశించారు. గత ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలకు బస్ సర్వీసులు తగ్గించిందని, తిరిగి సర్వీసుల సంఖ్యను పెంచాలని చంద్రబాబు స్పష్టం చేశారు. క్రమంగా డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సుల వైపు ఆర్టీసీ వెళ్లాలని సూచించారు. కార్గో ద్వారా ఆదాయం సమకూర్చుకోవాలని ఆర్టీసీ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే ప్రతిపాదించిన 1489 డీజిల్ బస్సుల్ని సమకూర్చుకోవాలని చెప్పారు. 15 ఏళ్లు దాటిన వాహనాలను తొలగించాలని ఆదేశించారు. ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ను ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయాలన్నారు. మహిళలకు ఉచిత బస్ పథకంపై ఢిల్లీ, కర్ణాటక, పంజాబ్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో అమలు చేస్తున్న ఉత్తమ విధానాలపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. కొంత ఆలస్యమైన లోపాలకు తావు లేకుండా మహిళలు ఇబ్బంది పడకుండా ఉండేలా విధానాలు రూపొందించాలని చంద్రబాబు కోరారు. సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ చైర్పర్సన్ మాధవి పూరి బుచ్ రాజీనామా చేయాలని, అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాలని డిమాండ్ చేస్తూ నేడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు నిర్వహించనుంది. అదానీ సంస్థల్లో మాధవి, ఆమె భర్త పెట్టుబడులపై హిండెన్బర్గ్ ఆరోపణల నేపథ్యంలో దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఈడీ కార్యాలయాల వద్ద నిరసన తెలపాలని రాష్ట్రాల పీసీసీలను కాంగ్రెస్ అధిష్టానం ఆదేశించింది. ఈ మేరకు నేడు హైదరాబాద్ ఈడీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ నిరసన తెలపనుంది. సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రులు, ప్రజాప్రతినిధులు గన్ పార్క్ నుంచి ఈడీ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్తారు. ఈడీ కార్యాలయం వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేయనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీ వెళ్లనున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాలతో ఆయన భేటీ అవుతారని తెలుస్తోంది. నామినేటెడ్ పదవుల భర్తీ, పీసీసీ అధ్యక్షుడి ఎంపిక, మంత్రివర్గ విస్తరణ తదితర అంశాలపై సీఎం చర్చించే అవకాశం ఉంది. సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణకు ముఖ్య అతిథులుగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించనున్నారు. తెలంగాణలో 2 లక్షల రైతు రుణమాఫీ చేసినందున వరంగల్లో నిర్వహించ తలపెట్టిన రైతు కృతజ్ఞతా సభకు రాహుల్ గాంధీని ఆహ్వానిస్తారు. కాంగ్రెస్ పెద్దల రాకను నిర్ధారించిన తర్వాతే కార్యక్రమాల రూపకల్పన ఉంటుందని సమాచారం. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు కూడా హస్తిన వెళ్లే అవకాశం ఉంది.
పంట రుణాల మాఫీపై భారత రాష్ట్ర సమితి తెలంగాణ వ్యాప్తంగా నేడు నిరసనలు చేపట్టనుంది. సర్కారు వైఖరికి నిరసనగా అన్ని మండల నియోజకవర్గ కేంద్రాల్లో గులాబీ శ్రేణులు రైతులతో కలిసి ధర్నా నిర్వహించనున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా అర్హులైన రైతుల అందరికీ ఎలాంటి ఆంక్షలు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలని నేతలు డిమాండ్ చేయనున్నారు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరగనున్నాయి. పార్టీలో గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు నియమించారు. చేవెళ్లలో జరిగే నిరసన కార్యక్రమంలో కేటీఆర్, ఆలేరులో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొననున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఎక్కడికక్కడ విగ్రహాలకు పాలాభిషేకం చేయాలని కేటీఆర్ సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో అమలు చేస్తున్న రుణమాఫీని జీర్ణించుకోలేని ప్రతిపక్ష పార్టీలు రాద్ధాంతం చేస్తున్నాయని తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. అర్హులైన ప్రతి రైతుకు పంట రుణమాఫీ వర్తిస్తుందని, ఇందులో ఎలాంటి ఆందోళన అవసరం లేదని మంత్రి చెప్పారు. వివిధ కారణాలతో మిగిలిపోయిన రైతుల వివరాలు సేకరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. 2 లక్షల పంట రుణమాఫీ అమలు చేస్తున్న నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు రాజీనామా చేయాలని ప్రజలే అంటున్నారని మంత్రి ప్రభాకర్ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యత తనిఖీలకు తిలోదకాలు ఇచ్చినట్లు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణలో వెల్లడైంది. మాజీ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ గతంలో ఇచ్చిన అఫిడవిట్ పై క్రాస్ ఎగ్జామినేషన్ చేసిన జస్టిస్ ఘోష్ డీపీఆర్ తర్వాత కూడా అనేక మార్పులు చోటు చేసుకున్నట్లు గుర్తించారు. నేడు కూడా మురళీధర్ ను జస్టిస్ ఘోష్ క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణలో భాగంగా సుమారు 50 మందికి పైగా ఇంజనీర్లు, ఐఏఎస్ అధికారులు, గుత్తేదారుల నుంచి అఫిడవిట్లు తీసుకున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ ను ప్రారంభించింది. మొదటి రోజు బీఆర్కే భవన్లో నీటిపారుదల శాఖ మాజీ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధరను జస్టిస్ పీసీ ఘోష్ క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. నాణ్యతా ధృవీకరణలో లోపాలు, పని పూర్తి కాకుండానే సర్టిఫికెట్లు ఇవ్వడం, ఆ తర్వాత చెల్లింపులు జరిగినట్లు వెలుగులోకొచ్చాయి. అంచనాలు, డిజైన్లలో మార్పులకు సంబంధించిన నిర్ణయాలు ప్రభుత్వ ఆమోదంతోనే తీసుకోవడం వంటి అంశాలు కూడా క్రాస్ ఎగ్జామినేషన్ లో బయటపడ్డాయి. మేడిగడ్డ బ్యారేజీ నాణ్యతా తనిఖీలకు సంబంధించి క్వాలిటీ కంట్రోల్ విభాగం వద్ద ఒకే ఒక పరిశీలన నివేదిక ఉందని జస్టిస్ ఘోష్ మాజీ ఈఎన్సీని ప్రశ్నించారు. రెగ్యులర్ గా తనిఖీలు చేసి లోపాలు ఉంటే నివేదించాల్సి ఉంటుందని మురళీధర్ తెలిపారు. 15 రోజులకోసారైనా నాణ్యతా తనిఖీలు చెయ్యాలని, అలా జరగకపోతే అది ఒక ప్రధాన లోపమవుతుందని అభిప్రాయపడ్డారు. నాణ్యతా పరీక్షలు చేసి ధృవీకరించకుండానే బిల్లులు చెల్లింపుల అంశం కూడా క్రాస్ ఎగ్జామినేషన్ లో వెలుగు చూసింది. ఇంజనీర్లు అంచనాలు తయారు చేసిన తర్వాత చివరకు ఆమోదం తెలిపేది ప్రభుత్వమేనని మురళీధర్ పేర్కొన్నారు. ప్రభుత్వంలో ఏ స్థాయిలో జరుగుతోందని జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించగా ఉన్నత స్థాయిలోనేనని మాజీ ఈఎన్సీ సమాధానమిచ్చారు. విశ్రాంత ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ వరుసగా 2వ రోజు కూడా కమిషన్ ఎదుట హాజరు కానున్నారు. కొన్ని ప్రశ్నలకు మురళీధర్ నిన్న సమాధానం చెప్పలేదు. దీంతో ఇవాళ మరోమారు ఆయన కమిషన్ ముందు హాజరు కానున్నారు. అటు మరో విశ్రాంత ఇంజనీర్ ఇన్ చీఫ్ నరేందర్ రెడ్డి కూడా కమిషన్ ముందు హాజరు కానున్నారు. గతంలో ఆయన సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ సీడీఓ బాధ్యతలు చూశారు. ఆనకట్టల డిజైన్ల విషయంలో సీడీఓ పాత్ర కీలకం. నరేందర్ రెడ్డి కూడా ఇప్పటికే అఫిడవిట్ దాఖలు చేశారు. అందులోని అంశాల ఆధారంగా జస్టిస్ పీసీ ఘోష్ నరేందర్ రెడ్డిని విచారణ చేయనున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడానికి త్వరలో రూరల్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేస్తామని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. గోదావరి ఖని కళ్యాణ్ నగర్ చౌరస్తాలో 29,50,00,000 రూపాయలతో అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. గోదావరి ఖని ప్రజలకు అన్ని హంగులతో కూడిన సౌకర్యాలను కల్పించడానికి కృషి చేస్తున్నామన్నారు. రామగుండంలో జెన్కో ఆధ్వర్యంలో 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీలను నెరవేర్చామన్నారు. ఉచిత ఇసుక బుకింగ్ కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో ఉచిత ఇసుక సరఫరా అమలుపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఇకపై ప్రతిరోజు ఇసుక సరఫరా తీరును పర్యవేక్షిస్తారని ఆయన తెలిపారు. ఇసుక సరఫరాలో ఫిర్యాదుల స్వీకరణకు టోల్ ఫ్రీ నంబర్ 1800-599-4599ని ఏర్పాటు చేశారు. ఐవీఆర్ఎస్ పద్ధతిలో ఉచిత ఇసుక విధానంపై ఫీడ్బ్యాక్ తీసుకోవాలని నిర్ణయించారు. ఉచిత ఇసుక సరఫరాపై ప్రతిరోజు జిల్లా కలెక్టర్లు నివేదిక ఇవ్వాలన్నారు. ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాను కట్టడి చేసే బాధ్యత కలెక్టర్లదేనని స్పష్టం చేశారు. ఇసుక బుకింగ్, రవాణాను మరింత సులభతరం చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. వినియోగదారులకు భారం కాకుండా ఇసుక రవాణా ఛార్జీలను నోటిఫై చేయాలని ఆదేశించారు. నోటిఫై చేసిన ఇసుక రవాణా ధరల కంటే ఎక్కువ వసూలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక రంగాన్ని కొత్త పుంతలు తొక్కించడమే లక్ష్యంగా అత్యుత్తమ పారిశ్రామిక విధానం త్వరలో తీసుకువస్తామని సూక్ష్మ మధ్య చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయవాడలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో నిర్వహించిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ప్రస్తుత పాలసీలో ఉన్న లోపాలు, మెరుగైన పాలసీ రూపకల్పనకు సూచనలు, అభిప్రాయాలను శ్రీనివాస్ తెలుసుకున్నారు. పారిశ్రామిక పాలసీలో సత్వర అనుమతుల విధానం తీసుకువస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర పారిశ్రామిక విధానానికి అనుగుణంగా సరళీకృత విధానాలను తీసుకువస్తామని మంత్రి చెప్పారు. భవిష్యత్ కాలంలో ఇండస్ట్రీస్ రాష్ట్రంలో ఏర్పడడానికి, ఇండస్ట్రీస్ ప్రోత్సహించడానికి, అలాగే ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీస్ కి ఏ రకమైనటువంటి సపోర్ట్ కావాలన్న దాని మీద మీకు తెలిసిన విషయమే పాలసీ తయారు చేయడం జరుగుతుంది. మరి ఆ పాలసీకి ఇండస్ట్రియల్ ఇన్పుట్స్ కూడా ఉంటే బాగుంటుంది. అలాగే ఇండస్ట్రీకి పనిచేస్తున్నట్టు సహాయ సంఘాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ తాలూకా ఇన్పుట్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని భావించి నోవోటెల్ విజయవాడలో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. జీహెచ్ఎంసీ పరిధిని ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరిస్తూ ఆయా గ్రామాల మున్సిపాలిటీలో విలీనం చేయడానికి సంబంధించిన ప్రతిపాదనపై వివరణ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఔటర్ రింగ్ రోడ్ వరకు జీహెచ్ఎంసీ పరిధి విస్తరిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి జూలై 26న జారీ చేసిన మెమోపై శంషాబాద్ మండలానికి చెందిన పద్మావతి, మరో 4 మహిళలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరగ్గా గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేయడం వల్ల పేదలు నష్టపోతున్నారని పిటిషనర్ల తరపు న్యాయవాది వాదించారు. గ్రామాల్లో అమలయ్యే ఉపాధి హామీ పథకం మున్సిపాలిటీలో అమలు కావటం లేదని, దీనివల్ల పేదలు జీవనోపాధి కోల్పోతారని తెలిపారు. శంషాబాద్ మండలానికి చెందిన చిన్న గోల్కొండ, పెద్ద గోల్కొండ, హమీదుల్లా నగర్, బహదూర్గూడ, రషీద్గూడ పంచాయతీలను సమీప మున్సిపల్ కార్పొరేషన్లలో విలీనం చేయడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. గ్రామ ప్రజలు కాకుండా ఎవరో ఇచ్చిన ప్రతిపాదన ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం చెల్లదని వాదించారు. వాదనలు విన్న న్యాయమూర్తి ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ విచారణ 4 వారాలకు వాయిదా వేశారు. ఇన్ఫార్మర్ నెపంతో మావోయిస్టు పార్టీ సభ్యురాలని మావోయిస్టులు హత్య చేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం చెన్నాపురం అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది. హైదరాబాద్లోని బాలాజీనగర్, న్యూ ఇందిరానగర్ కు చెందిన పల్లెపాటి రాధ అలియాస్ నీల్సో డిఎంఎల్టీ పూర్తి చేసింది. చైతన్య మహిళా సంఘం నేతలతో పరిచయం తర్వాత ఆమె 2018లో అజ్ఞాతంలోకి వెళ్లింది. తర్వాత తాను స్వచ్ఛందంగా మావోయిస్టు ఉద్యమంలో చేరినట్లు లేఖ విడుదల చేసింది. 6 ఏళ్లుగా మావోయిస్టు ఉద్యమంలో పనిచేస్తూ నీల్సో కమాండర్ గా ఎదిగింది. 3 నెలల క్రితం క్రమశిక్షణా చర్యల కింద ఆమెను కమాండర్ బాధ్యతల నుంచి మావోయిస్టులు సస్పెండ్ చేశారు. అనంతరం ఇన్ఫార్మర్ ముద్ర వేశారు. చెన్నాపురం రహదారిలో నీల్సో గొంతుకు తాడు బిగించి మావోయిస్టులు చంపేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని శవ పరీక్షకు పంపి హత్యపై దర్యాప్తు చేపట్టారు. నీల్సో కోవట్టుగా మారినందున చంపినట్లు సిపిఐ మావోయిస్టు పార్టీ ఆంధ్ర, ఒడిశా స్పెషల్ కమిటీ కార్యదర్శి గణేష్ పేరుతో లేఖ విడుదల చేశారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న వేళ ఆ ప్రాంతంలో శాంతి, సుస్థిరత ఏర్పడటానికి భారతదేశం మద్దతిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఏ వివాదమైనా దౌత్యం, చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని పునరుద్ఘాటించారు. పోలాండ్లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ అక్కడున్న భారత సంతతి ప్రజలతో సమావేశమయ్యారు. తొలుత పోలాండ్ రాజధాని వార్సాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. అనంతరం 3 స్మారక చిహ్నాలను ప్రధాని సందర్శించి నివాళులర్పించారు. వాటిలో వార్సాలోని కోల్హాపూర్ మెమోరియల్ కూడా ఉంది. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో పారిపోయి వచ్చిన 1000 మంది పోలాండ్ పిల్లలకు జామ్నగర్ మహారాజు దిగ్విజయ్ సింహ్ ఆశ్రయం ఇచ్చారు. ఆయనకు కృతజ్ఞతగా వార్సాలో స్మారక చిహ్నం ఏర్పాటు చేశారు. 2వ ప్రపంచ యుద్ధంలో పోరాడిన సైనికులకు ప్రధాని మోదీ నివాళులర్పించారు. అనంతరం ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. కష్ట సమయంలో ప్రపంచానికి సాయం చేసేందుకు భారత్ ఎప్పుడూ ముందు ఉంటుందని మోదీ చెప్పారు. రేపు ఉక్రెయిన్లో పర్యటించనున్న వేళ ఇది యుద్ధాల యుగం కాదని, శాంతి, సుస్థిరతలకు భారత్ మద్దతిస్తుందని మోదీ స్పష్టం చేశారు. साथियों, भारत बुद्ध की विरासत वाली धरती है और जब बुद्ध की बात आती है तो जो युद्ध नहीं, शांति पर विश्वास करती है और इसलिए भारत इस रीजन में भी स्थायी शांति का एक बड़ा पैरोकार है. भारत का मत एकदम साफ है, ये युद्ध का युग नहीं है. పోలాండ్ పర్యటనకు వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. పోలాండ్ తెలుగు అసోసియేషన్ పోటా సభ్యులు కూడా ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. 45 ఏళ్ల తర్వాత ఓ భారత ప్రధాని పోలాండ్కు రావటం చాలా ఆనందంగా ఉందని పోటా ప్రతినిధులు తెలిపారు. మోదీని నేరుగా కలవటం మరపురాని అనుభూతిని మిగిల్చిందని వారు చెప్పారు.
ఈ రోజు మన మోడీ గారిని కలవడం జరిగింది. అదొక చాలా చారిత్రాత్మకమైన ఘట్టం అని చెప్పుకోవాలి. గత 45 సంవత్సరాల్లో ఇప్పటికి మనకు భారత ప్రధానమంత్రి మోడీ గారు రావడం వల్ల అందున మన తెలుగు వారిని కలవటం అనేది చాలా సంతోషంగా ఉంది. మన దేశ ప్రధాని ఎవరు కూడా ఇప్పటి వరకు గత 45 సంవత్సరాలుగా రాలేదు పోలాండ్ కి. సో మన భారతీయులు అందరూ కూడా ఇక్కడ కలిసి మోడీ గారికి ఈరోజు స్వాగతం పలకడం జరిగింది. ఇన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నా కూడా 40 ఇయర్స్ తర్వాత ఒక ఇండియన్ పిఎం ని లైవ్ గా చూసి ఈ మెమరబుల్ మూమెంట్ ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. సో వీ థ్యాంక్ ద ఇండియన్ అంబాసిడర్ అండ్ ద పోటా ఫౌండర్స్ ఫర్ గివింగ్ us this opportunity. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతాలో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనలో వెల్లువెత్తిన నిరసనలకు బంగాల్ ప్రభుత్వం తలొగ్గింది. ఆర్జీకార్ ఆసుపత్రిలోని 3 సీనియర్ అధికారుల్ని విధుల నుంచి తొలగించింది. ఈ మేరకు బంగాల్ ఆరోగ్య కార్యదర్శి ఎన్ఎస్ నిగమ్ ఉత్తర్వులు జారీ చేశారు. వారిని వివిధ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలకు బదిలీ చేసినట్టు వెల్లడించారు.